మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. సంఘము నుంచి నాయన ప్రార్థించారు. వారిని అంగీకరించి నీ జీవవాక్కులను అనుగ్రహించండి. ఇదిగో ప్రభా, నీ సేవకుడిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా, నీ జీవవాక్కులను నన్ను పాత్రగా ఉపయోగించుకుని మీరే మాట్లాడి మమ్మలను అంగీకరించి నాయన ప్రభువా, సృష్టిలో భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య నాయన మమ్ములను మా కుటుంబాలను రక్షించి కాపాడి సాతాను సంబంధమైన అజ్ఞానాన్ని పారద్రోలమని, సాతాను శక్తులను లయపరచమని, నీ జీవవాక్కుల పాలన మా హృదయంలో జరిగించి నీవే ప్రభువుగా మమ్మలను ఏలమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనం గత 2 రోజులుగా 2 టైమ్స్ అనుకుంటా మొత్తం పుట్టుక గురించి చెప్పాను. యేసు ప్రభు పుట్టినరోజు చేస్తే ఎప్పుడు చేయాలి? మొన్న కనిపే స్త్రీను వాళ్ళ ఇంటి దగ్గరేమో మనిషి యొక్క పుట్టుక ఎలా ఎప్పుడు చేయాలి అన్న విషయాన్ని చెప్పాను. ఇప్పుడు భూమి యొక్క పుట్టుక ఎప్పుడు చేయాలి అంటే భూమి ఎప్పుడు పుట్టింది అన్న విషయాన్ని, ఎన్ని పుట్టుకలు మొత్తం? యేసు ప్రభు పుట్టుక, తర్వాత సృష్టి అంటే ఇప్పుడున్నటువంటి భూమి యొక్క పుట్టుక, ఆకాశము భూమి, తర్వాత మనిషి యొక్క పుట్టుక. ఒక్కొక్క పుట్టుక అంటే ఈ భూమి మీద పుట్టుక మాత్రమే చేసుకుంటున్నాం మనం. భూమి పలానా టైంలో పుట్టింది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నదే మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా మనిషి పుట్టుక ఎప్పుడు నేర్చుకుంటున్నాం అంటే ఎప్పుడైతే తల్లి గర్భములో నుండి మనం వచ్చామో అది పుట్టినరోజుగా మనం చేసుకుంటున్నాం. తర్వాత ఇక యేసు ప్రభు పుట్టినరోజు చేస్తే అది క్రిస్మస్ రోజున యేసు ప్రభు జన్మించాడని మనం అందరం కూడా జరుపుతున్నాం. నిజానికి వాస్తవానికి మనం పరిశీలన చేస్తే వాక్యమును బట్టి యేసు ప్రభువుకి 3 పుట్టుకలు. యేసు ప్రభువుకి 3 పుట్టుకలని నేర్చుకున్నాం. ఏంటో టకటక చెప్పండి. యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? ఆది యందు ఎవరు పుట్టించారు? అది మనకు ఎలా తెలుస్తుంది? ఆది యందు దేవుడుండెను, అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడాయను. సర్వ సృష్టికి అంటే సృష్టికి ముందు ఆదిలోనే సంభూతుడు, సంభవించినవాడు, పుట్టినవాడు అని అర్థం కదా. అది కొలసి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు ఆది సంభూతుడు, ఆది అందే పుట్టినవాడు అని అర్థం. ఇప్పుడు ఆది యందు యేసు ప్రభు పుడితే మనం ఎప్పుడు చేస్తున్నాం? 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పుట్టినరోజును మనం చేస్తున్నాం. అప్పుడు మరి యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? మళ్ళీ ఆది యందు పుట్టాడు. మళ్ళీ ఈ భూమి మీద మరియ గర్భమున యేసు ప్రభు ప్రవక్తలు ప్రవచించిన రీతిగా ఎక్కడ పుట్టాడమ్మా? ఎక్కడ పుట్టాడు ఆయన? ప్రవచనం ఏది? మేకా 5వ అధ్యాయంలోను, తర్వాత యెషయా గ్రంథం 9వ అధ్యాయంలోను ఇవన్నీ మనం చూసాం. యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఏ ప్లేస్లో పుట్టాడు, ఏ టైంలో పుట్టాడు అన్న విషయం, ఎవరికి పుట్టాడు, ఆయన ఏం పేరు, ఈ అన్ని విషయాలు మనకు తెలుసు. ఎప్పుడు పుట్టాడు అమ్మా? మరియా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడని ఇలా మొత్తానికి ఆయనకి ఎన్నో పేర్లు పెట్టబడును
అని చెప్పాడు. అంటే ఈ భూమి మీద యేసు ప్రభు పుట్టాడు. ఇప్పుడు ఆదియందు ఆది సంభూతుడైనటువంటి యేసు ప్రభు పుట్టెను కనుక అప్పుడు చేద్దామా? ఈ భూమి మీద యేసు ప్రభు పుట్టాడు గనుక ఇప్పుడు పుట్టినరోజు చేద్దామా? మరలా ఇంకొక పుట్టినరోజు ఉంది ఆయనకి. మరణమును జయించి మరలా నూతన సృష్టిగా పునరుత్థానుడై మరలా పుట్టాడు. మళ్ళీ మనిషిగా చనిపోయి మరణమును జయించి మళ్ళీ పుట్టాడు. అప్పుడు పునరుత్థానం. అది మనం ఈస్టర్గా చేసుకుంటాం, పస్కాగా చేసుకుంటాం. ఇప్పుడు మూడో పుట్టుకేది పునరుత్థానం. యేసు ప్రభు మరలా సజీవుడిగా తిరిగి లేచెను. ఆయన మరలా ప్రథమ ఫలముగా మరణము నుండి జయించి ఆయన మరలా పుట్టాడు. మరలా నూతనమైనటువంటి శరీరాన్ని ధరించుకున్నాడు. మరణము లేని శరీరాన్ని ధరించుకున్నాడు. మరణము కలిగినటువంటి శరీరము నుండి మరలా మరణము లేని శరీరంగా పునరుత్థానుడయ్యాడు. ఎన్ని పుట్టుకలు యేసు ప్రభువుకు? ఇప్పుడు మొదటి పుట్టుక ఆదిలోనే పుట్టాడు. రెండవ పుట్టుక ఈ భూమి మీద పుట్టాడు. తర్వాత ఆయన మరణమును జయించి మూడవ దినమున మరలా తిరిగి లేచెను, పునరుత్థానుడయ్యాడు. అప్పుడు పునరుత్థానం అనేటువంటి పుట్టుక, మహిమ శరీరము ధరించినటువంటి పుట్టుక, మరణము లేనటువంటి పుట్టుక, 3 పుట్టుకలున్నాయి యేసు ప్రభువుకి 3 పుట్టుకలున్నాయి కనుక మనం మధ్యలోది ఎన్నుకున్నాం. మిగతా మొదటిది చివరిది మనం చేయట్లేదు. సో మనం చేయాల్సి వస్తే ఎన్ని పుట్టినరోజులు చేయాలి? యేసు ప్రభుకి 3 పుట్టినరోజులు చేయాలి. మైండ్ ఇట్. తర్వాత దీని గురించి నేను వివరించాను. మళ్ళీ నేను దాని గురించి మీ దగ్గరికి వెళ్ళట్లేదు. ఒక అవగాహన కలిగించడానికి మాత్రమే చెప్పాను. తర్వాత దేవుని సృష్టిలో మొట్టమొదటి సృష్టి ఎవరు? యేసు ప్రభు కదా. అది యందు సృష్టికి ముందే, కొలస్సీ పత్రిక ప్రకారంగా సృష్టికి ముందే అదృశ్య దేవుని సర్వ సృష్టికి ఆది సంభూతుడయ్యాను. సృష్టికి ముందే ఈయన సంభవించాడు. అర్థమవుతుందా? సో సృష్టికి ముందు ఈయన ఒక సృష్టి. ఎవరు? యేసు ప్రభువుని కూడా తండ్రి అయినటువంటి దేవుడు సృజించుకున్నాడు. ఎప్పుడు? సృష్టికి ముందు కదా. అర్థమైందమ్మా? ఇప్పుడు యేసు ప్రభువు కూడా తండ్రి అయినటువంటి దేవుడు సృజించుకున్నవాడే. సృష్టి ఎన్ని రకాలో చెప్తున్నాను మీకు. ఒకటి యేసు ప్రభువు సృష్టి, యేసు ప్రభువుని సృష్టించటం. రెండవది ఆకాశము భూమి ఆకాశములను సృజించటం. ఆ తర్వాత నరుని సృజించటం. మొత్తం సృష్టి ఎంత? 3 భాగాలుగా ఉంది. 3 భాగాలుగా ఉంది. 3 × 3 దట్ ఈక్వల్ టు 9. అంటే లక్కీ నెంబర్ 9. అంటే లక్కీ నెంబర్లు అనకండి, అంటే ఊరికే చెప్తున్నాను. చాలామందికి 9 అంటే ఇష్టం. నవమి అంటే చాలా మంచి రోజు అంటూ ఉంటారు. నవధాన్యాలు ఎక్కడ పునాదులు వేస్తూ ఉంటారు మంచి అని. ఆ మంచి ఉందో లేదో తెలియదు కానీ ఈ 3 × 3 దట్ ఈక్వల్ టు 9. ఈ 9 తెలిస్తే నువ్వు మరలా దేవునికి నూతన సృష్టిగా దేవునికి ఇష్టమవుతావు. ఇది తెలియలేనప్పుడు మనకేమవుతుందంటే మిడిమిడి జ్ఞానం, ఏ లిటిల్ నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజరస్ అంటారు. మిడిమిడి జ్ఞానం అతి ప్రమాదకరం. చాలా చిన్న జ్ఞానం ఎప్పుడు మనల్ని పరిపూర్ణులుగా మార్చలేదు. అందుకని యేసు ప్రభు పుట్టినరోజు అనగానే ఎప్పుడు పుట్టాడంటే టకటక ఎవడైనా చెప్తాడు. కానీ ఆది అందే సంభవించాడని కానీ, పునరుత్థానుడిగా మరలా పుట్టాడని కానీ, మరలా ఈ మనిషిగా ఈ లోకములో పాపపు శరీరములో మరియ గర్భమున పుట్టాడని ఈ 3 పుట్టుకలను మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు కొరకు మనం పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఎరిగిన వారం అవుతాం. సరే, అలాగే మనిషి పుట్టుకెప్పుడు?
మనిషి పుట్టుకెప్పుడు అంటే మనిషి కూడా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం ప్రకారం జగత్తు పునాది వేయబడక మునుపే తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తులో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నా తల్లి గర్భమున నే పిండముగా రూపింపక మునుపే నీవు నన్ను ఎరుగుదువు అన్న మాటకు అర్థం ఏంటంటే, ఎందుకంటే ముందే, సృష్టికి ముందే మనం కూడా ఎందులో ఉన్నాం? క్రీస్తులో గుప్తమై ఉన్నాం, క్రీస్తులో ఉన్నాం. అందుకని జగత్తు పునాది వేయబడక మునుపే. ఇప్పుడు సృష్టికి ముందా మనం, తర్వాత? సృష్టికి ముందే మనం, సృష్టికి ముందే క్రీస్తులో ఉన్నాం. ఈ భూమి మీద వచ్చినప్పుడేమో సృష్టి సీనియర్ అయిపోయింది, మనం జూనియర్ అయిపోయాం. అర్థమవుతుందమ్మా? ఆది యందు దేవుడు మనిషిని కలుగు చేసుకున్నది జగత్తు పునాది వేయబడక మునుపే. అప్పుడు ఒక పుట్టినరోజు మనది, ఆ డేట్ ఆఫ్ బర్త్ మనకు తెలదు, ఆది యందు అనుకోవడమే. తర్వాత ఈ మనిషిగా మనం తల్లి గర్భమున జన్మించిన పుట్టినరోజులు అవి అందరికీ గుర్తున్నాయి. కొంచెం టైం అటు ఇటులో అందరూ కూడా పుట్టినరోజులు తెలుసు. ఈ పుట్టినరోజు అందరూ చేసుకుంటున్నారు. 3వ పుట్టినరోజు ఉంది మనకి. అది ఎప్పుడు? ఇంకా ఎవడో పుట్టలేదు. ఆ పుట్టడం కొరకే, 3వ పుట్టినరోజు కొరకే ఆ పుట్టినరోజు సెలబ్రేషన్స్. మొదటి పుట్టినరోజుల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయో లేదో మనకు తెలియదు. 2వ పుట్టినరోజుల్లో సెలబ్రేషన్స్ ఏం అవసరం లేదు. 3వ పుట్టినరోజులు మాత్రం ప్రపంచమంతా కూడా సెలబ్రేషన్స్. అసలైన సెలబ్రేషన్ మనకి మరణము లేని ఒక ఉన్నతమైన స్థితిని మనం పొందుకునే పుట్టినరోజు కొరకు ఎదురు చూస్తుంది మనందరం కూడా. ఆ పుట్టినరోజుకి రావాలి మనకి. మన ఆనందం అంతా ఈ పుట్టినరోజుకే సరిపోతుంది. ఏమి సాధించామని పుట్టినరోజు చేసుకుంటాం మనం. మనం ఏమి సాధించాం, పరలోకంకి వెళ్తామన్న విశ్వాసంలో ఏమన్నా పుట్టినరోజు చేసుకుంటున్నామా అంటే, పరలోకం వెళ్ళడం అనేది మనకేమీ తెలియదు. ఇక్కడ పుట్టాము, అక్కడ 4 డబ్బులు ఉన్నాయి, సరదాగా మనం పుట్టినరోజు చేసుకుంటున్నాం అంటున్నామే. కానీ ఒకవేళ నిజంగా పుట్టినరోజు చేసుకుంటే ఏమని చేయాలంటే, నేను మహిమ శరీరములో మరలా పుడతానన్న విశ్వాసములో సంతోషంగా పుట్టినరోజు సెలబ్రేట్ చేయాలి. ఎందుకంటే నేను నీతిగా బ్రతుకుతున్నాను, దేవుడు చెప్పినట్టే బ్రతుకుతున్నాను, దేవుడు చెప్పిందే చేస్తున్నాను కనుక తప్పకుండా నాకు 3వ పుట్టిన రోజు వస్తుంది, అసలైన సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి నా జీవితంలో అనుకుని ఇప్పుడు కేక్ కట్ చేసుకో సరదాగా. కానీ ఈ కేక్ కట్ చేసుకున్న వాళ్ళందరూ అక్కడ కేక్ కట్ చేయడానికి ఏం లేదు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మరణము లేని స్థితిలో ఉండే ఆ పుట్టినరోజు ఎవ్వరు కూడా చేసుకుంటారా లేదా అన్నది ఇక్కడ మనం చేసుకుంటున్న క్రియలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనిషికి ఎన్ని పుట్టినరోజులు? 3. 1 జగత్తు పునాది వేయబడక మునుపు, 2 ఈ భూమి మీద అంటే ఏంటి? తల్లి గర్భమున, 3వది పునరుత్థానం. అది ఇంకా సెలబ్రేషన్ జరగలేదు. యేసు ప్రభుకి 3 జరిగాయి. యేసు ప్రభువుకి ఎవడో పరలోకం ఎక్కిపోలేదు, యేసు ప్రభు తప్ప. 3 అయిపోయాయి ఆయనకి. మొదటిది ఆది సంభూతుడు, 2 భూమి మీద, 3 పునరుత్థానుడు. 3 పుట్టినరోజులు చేసుకున్నాడు, విశ్రాంతిలోకి ప్రవేశించాడు. ఇప్పుడు మనం కూడా, మీరు కూడా మీ కార్యములను పూర్తి చేసుకుని విశ్రాంతిలోనికి ప్రవేశించండి అని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చెప్తుంది మనకి. సో ప్రతి ఒక్కరము కూడా విశ్రాంతిలోనికి ప్రవేశించాలన్నటువంటి వాగ్దానము నిలిచి ఉందో గనుక మన అందరము దాని కొరకు మనం కనిపెట్టాలి. సరేనా? ఓకే. ఇప్పుడు మనిషికి ఎన్ని పుట్టినరోజులు? 3. మొదటిది జగత్తు పునాది వేయబడక మునుపు, 2వది భూమి మీద తల్లి గర్భమున, 3వది ఇంకా జరగలేదు, దాని కొరకే మన ప్రయత్నం అంతా. ఓకేనా? సో అసలైన సెలబ్రేషన్స్ అయ్యి, ఈ సెలబ్రేషన్స్ ఏమీ లేదు, అంతా ఉత్తిదే, ఇదంతా దమ్మి. ఎవరైనా చేసేసుకోవచ్చు ఈ పుట్టినరోజు. ఆ పుట్టినరోజు అందరికీ కుదరదు. సరేనా? అందుకని మనిషి పుట్టినరోజు గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. ఇదంతా మీకు మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇదంతా కంటిన్యూషన్ కనుక ఒక అవగాహన మీకు కలిగించాను. ఇక 3వది భూమి ఆకాశములు. ఇది కూడా 3ఏనా, 1ఏనా? ఇది కూడా 3 పుట్టికలు. భూమికి 3 సార్లు పుట్టాలి. మనతో పాటు ఇదిని, మరి మనతో పాటు ఈవిడికి కూడా, భూమి కూడా. భూమి ఎవరి ఫేవరెట్?
భూమికి భూమికి మనం ఫేవరెటా? లేపోతే మనమే భూమికి ఫేవరెటా? లేకపోతే మొదలకి మన ఇద్దరికే కాదు దేవునికి ఫేవరెటా అంటే ఏంటనే విషయాన్ని ఈ రోజుకు మనం భూమి గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. మొట్టమొదట ఆదికాండ గ్రంథములోనే మొదటి అధ్యాయం మొదటి వచనములో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేన్ని? భూమిని ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములన ఆకాశమున ఆకాశములు ఆకాశ మహాకాశములను దేవుడు సృష్టిలో చేశాడు. ఎప్పుడు పుట్టినరోజు? ఎప్పుడు? ఆది అందే ఆది అందే ఆది అందే దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సృజించిన తర్వాత మరలా భూమి అంతమైపోయిందా లేదా? ఒకసారి పుట్టింది, మరలా ఒకసారి ఏమైనా అంతమైందంటారా లేదంటారా? నోవాహు టైంలో అంతమైందని అనుకుంటున్నారా మీరు? నీళ్ళు వచ్చాయి, చెరువులోకి నీళ్ళు వచ్చినట్టు మళ్ళీ ఎండిపోయాయి, మళ్ళీ వచ్చేసారు. ఇంకెప్పుడు అనే డౌట్ మీకు రాలేదా? మన స్టోరీ చదువుకున్న స్టోరీ ప్రకారం, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చదువుతున్న స్టోరీ ప్రకారం 40 రాత్రులు 40 పగలు విపరీతమైనటువంటి వర్షం వచ్చింది. ఆకాశపు తూములు విప్పబడ్డాయి, భయంకరమైన వర్షం, సృష్టి అంతా మునిగిపోయింది, మళ్ళీ ఎండిపోయింది, మళ్ళా సృష్టి ఇదయింది. ఇంతకీ సృష్టి ఉందా పోయిందా? ఏమ్మా? పోయింది. ఎలా పోయింది అనేది వాక్యమే మనకు ఆధారం కనుక ఆదికాండము మొదటి అధ్యాయములో సృష్టింపబడిన సృష్టి 6వ అధ్యాయానికి వచ్చేసరికి మొత్తం కొలాప్స్. ఎలాగో చూద్దాం. 6వ అధ్యాయం 11వ వచనం. 11 చదవండి. అంటే నువ్వు చదివింది కూడా చదవచ్చమ్మా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. జాగ్రత్తగా వినండి. ఏం చేశాడమ్మా? నరుల యొక్క హృదయములో చెడుతనాన్ని చూశాడట. యెహోవా చూచి అంటే ఇప్పుడు చూడండి ఒకసారి ఏం చూస్తున్నాడు దేవుడు? మన హృదయములో ఉన్న చెడుతనాన్ని చూస్తున్నాడు. చెడుతనం అంటే ఏంటి? చెడుతనం అంటే ఏది? అక్కడే మనకి వివరణ ఇంకా తెలుస్తుంది. మనకి హృదయం యొక్క తలంపులలో ఊహించడం అనేది ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది. ఇవే సంతాప దినాలంటే. సంతాపం అందడం అంటే ఏంటి? ఎందుకు చేశానురా అని దేవుడు ఏం చేస్తున్నాడు? సంతాపం ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? సంతాప సభలు ఎప్పుడమ్మా? పోయాక. అంటే ఇంకా ఆయన మధ్యలో నిర్ణయం చేసుకున్నాడు అనమాట. సంతాపము నొందాడు. నాకు లేడనుకుంటారు కదా. ఒరే నువ్వు లేవనుకుని నీళ్ళు వదిలేశానంటారు. నీళ్ళు వదిలేస్తామంటే ఏంటి? అందులో గెలిపేయడని. నువ్వు లేవనుకున్నాను రా ఆనాడే నేను నీళ్ళు వదిలేశానంటారు కదా. దేవుడు సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునేను. ఏడుస్తున్నాడు పాపం. ఆయనేమో ఎలాంటి వాడంటే న్యాయపీఠం మీద కూర్చున్నటువంటి ఒక న్యాయాధిపతి. ఆయన పేరు న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో అలా నిన్ను తీర్పు తీర్చేటువంటి టైంలో ఏ గుంపులో ఉన్నా, ఏ స్థితిలో నువ్వు ఉన్నా, దేవుడు ఏ గుంపులో ఉన్నా నీకు తీర్పు తీర్చక తప్పదు. ఏ స్థితిలో ఉన్నా నిన్ను న్యాయపీఠం మీద నిలవబెట్టక తప్పదు. అట్టి న్యాయాధిపతి కన్న కొడుకునైనా ఎవరినైనా సరే ఒకే ఆయన కనుదృష్టి న్యాయార్థమైనది. ఆయన దృష్టి చాలా అద్భుతమైనది. ఎవరైనా సరే హృదయములో చెడుతనం ఉంటే సహించలేని దేవుడు. అటువంటి దేవుడట నరుల యొక్క చెడుతనాన్ని, తలంపులను చూశాడట, ఆ ఊహలను చూశాడట.
తన హృదయములో ఎందుకు చేశానురా, ఎందుకు కన్నానురా అని ఆయన సంతాపము నొంది హృదయములో నొచ్చుకునెను. అప్పుడు యెహోవా అలా చెప్తూ 11వ వచనంలో, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి, ఏం చెడిపోయింది? దేవుని సన్నిధిని చెడిపోయి. ఇప్పుడు చెడుతనం ఏది? చెడుతనం అంటే ఏది? దేవుని సన్నిధిని చెడిపోయి, అంటే దేవుడు చెప్పినట్టుగా నడవట్లేదు. ఎవరు దేవుని సన్నిధి 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 అంటున్నాము కానీ దేవుని సన్నిధిలో దేవుడు చెప్పినట్టుగా నడవట్లేదు. నువ్వు ఎక్కడున్నా దేవుని సన్నిధి ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపటి నుంచి లెంట్ డేస్ అనేటువంటి ఒక కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇంతకీ లెంట్ డేస్ అంటే ఏంటి? రేపటి నుంచి మామూలుగా ఉండదు భక్తి. ఏమ్మా, మళ్ళీ ఎప్పటి వరకుని మార్చి 5 వరకు ఇంకా అసలు ఎలాంటి పరిస్థితులు వచ్చినా మొట్టవు, ఏమ్మా, మొక్క ఉడికిచ్చవు. ఇలాంటివి ఒకటి పెట్టేసుకున్నావు నువ్వు నియమం. అందువల్ల నీకు అది ఇంకా ఆ 40 రోజులు అయిపోయేదాకా చాలా మామూలుగా ఉండవు. కానీ పాత నిబంధనలో 40 రోజులైతే మరి క్రొత్త నిబంధనలో ఏంటి? ఇంతకీ వాటిని నువ్వే చెప్తున్నావు శ్రమ దినాలు అని. శ్రమ దినము అంటే ఏంటి అర్థం? శ్రమ దినాలు అంటే 40 రోజులైనా శ్రమ. పోనీ మనకంటే ముందు వెళ్ళిపోయిన, పరలోకం వెళ్ళిపోయిన యేసు ప్రభువును జీవితంలోకి ఒకసారి చూస్తే, మనకంటే ముందు వెళ్ళిన పేతురు జీవితంలోకి ఒకసారి చూస్తే, మనకంటే ముందు వెళ్ళిపోయిన పౌలు గారి జీవితంలో ఒకసారి చూస్తే, మనకంటే ముందు వెళ్ళిపోయిన స్టెఫెన్ యొక్క జీవితం ఒకసారి చూస్తే, మనకంటే ముందు వెళ్ళిపోయిన లూదియా జీవితం ఒకసారి చూస్తే, మనకంటే ముందు వెళ్ళిపోయిన రూతు జీవితాన్ని ఒకసారి చూస్తే, మనకంటే ముందు వెళ్ళిపోయిన ఎస్తేరు జీవితం మనం చూస్తే, వీళ్ళు ఏమన్నా 40 రోజులే శ్రమం అనుభవించారా? వారు చచ్చేదాకా ఉందంటారా? అసలు మనం ఎలా ఆలోచిస్తున్నాం ఒకసారి. అక్కడ 40 ఒక అలంకారంగా చెప్పబడుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా పాత నిబంధనలో ఉన్న ఏ విషయమైనా అది అలంకారమే. దాని నిజస్వరూపము శ్రమ అయితే, శ్రమ ఎన్ని రోజులు ఉంటుంది అప్పుడు? యేసు ప్రభు చనిపోయేంత వరకు, ఇక లాస్ట్ మినిట్ వరకు వాక్య నెరవేర్పు, చనిపోవడం. చివరికి చనిపోయే టైంకి కూడా నేను ఏదైనా ఇంకా చేయాల్సింది ఉందా, నేను ఏదైనా ఇంకా నెరవేర్చాల్సి ఉందా, నేను ఇంకా ఏదైనా చెయ్యాలా, ఏదైనా మర్చిపోయానా అని అప్పుడు కూడా ఒకవైపు నుంచి రక్తం కారిపోతున్నా, ఒకవైపున శరీరము తూట్లు పొడి చేసుకున్నా, భయంకరమైన మరణపు గుప్పిట్లో ఉన్నప్పటికీ కూడా అప్పుడు నేను దప్పుకొనుచున్నాను అన్నాడు. అది కూడా దప్పుకొనా లేక లేఖనము నెరవేర్చుట కొరకు ఇది జరిగెను అని మనకు అందులో రాయబడి. అప్పుడు కూడా దేవుని యొక్క లేఖనాన్ని నెరవేర్చటమే. గుర్తుపెట్టుకోండి, అప్పుడు కూడా దేవుని యొక్క లేఖనాన్ని నెరవేర్చాడు. అంటే నీకు రక్తం కారిపోతున్నా నీ గురి దేని మీద ఉండాలి? అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నది, నువ్వు ఇంకా రక్తము కారునంతగా శ్రమలను నీవేమి అనుభవించట్లేదు. రక్తము కారునంతగా లేదు ఇంకా మన జీవితం. ఆనాడు యేసు ప్రభు రక్తము కారునంతగా శ్రమను అనుభవించాడు కదా. సరే, అక్కడ ఆయన గురి ఏది? వాక్యాన్ని నెరవేర్చుట కొరకు తను శ్రమ పడ్డాడు. ఎప్పటి వరకు శ్రమ పడ్డాడు? జీవితాంతం కూడా శ్రమను పడ్డాడు. ఇప్పుడు శ్రమ దినములు 40 రోజులే అయితే, పాత నిబంధనలో 40 రోజులైతే, కొత్త నిబంధనలో ఎన్ని రోజులు ఉంటుంది? చచ్చేదాకా ఉంటుంది శ్రమ. అందుకని 365 రోజులు శ్రమదిన కూడికలు పెట్టుకొచ్చా ఇంట్ల దగ్గర. కొంతమందికి ఒక్కొక్కటి సెంటిమెంటు, దేవుని మందిరములోనే శ్రమదినం పెట్టాలి. ఏమ్మా, సన్నిధి అనే మాట దగ్గర చెప్పాను. ఈ మాట అంటాను మీకు, నేను ఇప్పుడు ఆ చెప్పాల్సిన పాయింట్ కాదు. సన్నిధి అంటే ఇప్పుడు సన్నిధులు చేస్తున్నాం మేము అంటారు మీరు. చాలామంది ఈ శ్రమ దినాలని సన్నిధులు చేస్తున్నాం అంటారు. ఇది మనకి అనపర్తి సిలువలమ్మ తల్లి గారి దగ్గర నుంచి ఈ మాట వచ్చింది కదా. సన్నిధులు చేస్తున్నాం అనేవారు అప్పుడు. మా ఊరు నుంచి కూడా చాలామంది సన్నిధులని 40 రోజులు అక్కడికి వెళ్ళిపోయేవారు సంచులు పెట్టుకుని. మరి ఇక్కడ ఏం చేసేవారు తెలియదు, కానీ అక్కడికి వెళ్ళేవారు అన్నమాట. ఆ 40 రోజులు సన్నిధులు చేసేసి ఆ 40 రోజులు ఇంక అక్కడే ఉండేవారు అనమాట. వాళ్ళు ఇంకా అదొక గెటప్ సెటప్.
అదొక ఇంకా అదొక లోకం. ఆ లోకంలో మనుషులు మనం అందరం ఎలా కనపడతామంటే సన్నిధులు చేయని అందరూ పురుగుల్లా కనపడతారు ఆ 4 రోజుల నెలకి. 40వ రోజున డ్యూటీ దిగేగానే ఆ, పురుగులతో మళ్ళీ పురుగైపోతారనమాట. సో అందుకని అలాంటి శ్రమ దినాలలో నుంచి, ఆచారంలో నుంచి అన్య జనాంగాల్లోనికి వచ్చాం మనం. కానీ ఇప్పుడు ఎన్ని రోజులు చేయాలి శ్రమదినం? శ్రమదినం నిజమే. శ్రమ అనేది లేకపోతే నువ్వు పరలోకానికి అసలు మూడవ పుట్టుక లేదు నీకు. అసలు శ్రమలు, అందుకనే దేవుడు కొంతమంది ప్రవేశింప చూస్తారు కానీ వాడి వల్ల కాదు. ప్రవేశిస్తారనుకుంటారట కానీ వాడి వల్ల కాదు. ఎందుకు వల్ల కాదు అంటున్నాడు? ఇరుకు ద్వారమున ప్రవేశింప చూతురు కానీ వారి వల్ల కాదు. విశాల మార్గం ఎలాగుంటుంది? అంత టక 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 వెళ్ళిపోతావు. ఇది ఎలాగుంటుంది? ఇరుగ్గా ఉంటుంది. ఇరుగ్గా ఉంటుంది అంటే గోడ చిన్నగా కట్టారంటారా? కాదు. శ్రమను అనుభవించటం రావాలి, శ్రమ దినాలు చేయడం రావాలి, శ్రమను అనుభవించటం రావాలి, శ్రమ ద్వారా జయించగలగాలి. శ్రమలోనే దాగి ఉంది. అసలు నువ్వు శ్రమ లేకుండా నీ వల్ల ఏమవదు. అందుకని దేవుడు శ్రమ దినాలు నీ కొరకు ఏర్పాటు చేశాడు. దేవుడే ఏర్పాటు చేస్తున్నాడట శ్రమని. ఈరోజు ఓకే అయిపోయింది, తినేసి పడుకో, తినేసి పడుకో. ఇది ఎక్కడ కర్మండి? అక్కడి నుంచి యెజబెలు తరుముతుందా? సమస్తమును విడిచిపెట్టేశాడా? ఇల్లు విడిచిపెట్టేశాడు, కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు, మొత్తం అంతా విడిచిపెట్టేసి మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయాడు? అడవిలోకి పారిపోతే అలిసిపోయో చెట్టు కింద ఉండి నన్ను చంపే బాబోయ్ అంటుంటే తినేసి పడుకో అని భోజనం పెట్టారు. భోజనం పెట్టారు, పడుకున్నాడు. భోజనం పెట్టి పడుకున్న తర్వాత మళ్ళీ లేపాడు భోజనం టైం అయ్యాక. భోజనం టైం అయిన తర్వాత మళ్ళీ దేవదూత లేపి మరలా ఏం చేశాడు? మళ్ళీ భోజనం పెట్టి మళ్ళీ పడుకున్నాడు. ఈసారి లెగిసాక ఇంక డ్యూటీ ఎక్కా అన్నాడు. మళ్ళీ ఏ డ్యూటీ? శ్రమ అనే డ్యూటీ. మళ్ళీ శ్రమ అనుభవించు. అప్పుడప్పుడు రెస్ట్ తప్ప ఇంక ఎప్పుడు శ్రమే. కొంతమందికి అయితే పడుకున్నప్పుడు శ్రమే. అమ్మా ఈ శ్రమ నీ అవసరాన్ని బట్టి. నాకు కొంచెం ఒక పాలు ఎక్కువ ఉన్నది అనుకోండి, నీకు డబల్ పాలు ఇవ్వాలి. ఎందుకంటే నీకు డోసు ఎక్కువిస్తే కానీ పని చేస్తలేదు. ఇప్పుడు నాలాంటి వాడికి, అంటే నాలాంటి వాడికని నా మీద చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎలాగ వెళ్తున్నాను అనుకో, నేను వెళ్తున్నప్పుడే నాకు ఏదన్నా తలకి ఏదన్నా దెబ్బ తగిలినా, లేకపోతే ఎవడన్నా ఏమన్నా నాకు చిన్న చూపులో తేడా వస్తే చాలు, నాకు బర్నింగ్ స్టార్ట్ అయిపోద్ది. నాకు కొంతమందికి ముద్దవతారాలకి తలేసి నేలకేసి కొడితే కానీ దేవా అనరు ఆడు. అప్పుడు ఏం చేయాలి మరి? దేవుడు డోస్ పెంచాలి, కొంచెం పెంచి అప్పుడు టాప్ మన ముక్కు మీద కొడితే కానీ అమ్మా అనమాట. అప్పుడు దాకా అమ్మ అనేది గుర్తురాదు, దేవుడు అనేది గుర్తురాదు. అందుకని డోస్ ఎక్కువ ఇవ్వచ్చు. అర్థమవుతుందా? అందుకని ఎవడికైనా ఏముండాలి? శ్రమ. దెబ్బ తగలగానే నీ అమ్మ అన్నాడు అనుకోండి, ఇంక నీకు దెబ్బ కూడా నిన్ను బాగు చేయట్లేదని అర్థం. దెబ్బ తగలగానే అమ్మ అన్నది వేరు, నీ అమ్మ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళలో బుద్ధి సరిగా లేదు. అప్పుడు మంచం ఎక్కించి నెమ్మదిగా ట్రీట్మెంట్ ప్రారంభించాక అప్పుడు దేవా 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 అన్న కాడికి ఏమన్నా మారి ఒకవేళ మంచం దిగే నాటికి మనిషి జీవితం సరే అయిందా? ఓకే. సరే అవ్వలేదా? ఇప్పుడు శ్రమ ఎన్నాళ్ళు ఉంటుంది ఇది? అమ్మో, మనుషులు పెట్టిన శ్రమ, ఏమా శరీరం పెట్టే శ్రమ, ఈ లోకం పెట్టే శ్రమ, అన్ని శ్రమలే ఈ జీవితానికి. నీతిగా బ్రతకడం ఇరుగ్గా ఉంటుంది. ఈ ఇరుగ్గా వెళ్ళే మార్గంలో అన్ని శ్రమలే. శ్రమ దాటితేనే నీకు మూడవ పుట్టుక. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఈ పాట కాదు, పాఠం. జాగ్రత్తగా వినాలి. శ్రమ లేనిదే. ఇప్పుడు చర్చికి ఎందుకు వెళ్తున్నాం మనం? మీ దుఃఖ దినములు సమాప్తమవుతాయి, అందరూ రండి, కరుణమయండి, దయమయండి, నేను ఉన్నాను, నీ బుద్ధి మారకుండానే మొత్తం తీసేస్తాను అంటున్నారు మీరు. అసలు బైబిల్కి విరుద్ధమైన పాఠం అది. దుఃఖ దినములు సమాప్తం అవుతాయి అన్నది నిజమే. ఏమన్నాడు ఇంకని? ఏడుస్తూ విత్తు, నవ్వుతూ పంట కొయ్యి. అంతేకాదు, మళ్ళీ ఇంకేమన్నాడమ్మా? నాట్యము, నీ దుఃఖ దినములు సమాప్తమగును. నాట్యమే మనకి.
దుఃఖ దినములు సమాప్తమగును. ఇప్పుడు ఈ మాటలన్నీ మీరు వింటున్నారు. నా మాటలు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. మళ్ళీ చెప్తున్నాను. లేదంటే మొత్తం మొదలకి ఏమ్మా ఏదో తాపి మేస్త్రి ఇటుకించి ఎక్కినట్టు సరిగా తగలేదనుకో, పిండి అయిపోయి పక్క పడేయాల్సి వద్దు. ఇప్పుడు మీరు మొత్తానికి ఇటువులు పని చేయరు, అటు పని చేయరు, విశ్వాస భ్రష్టులుగా మిగిలిపోతారు జాగ్రత్తగా వినకపోతే. ఇప్పుడు ఈ మాట గురించి ఇంకొకలాగా అర్థమైంది అనుకో మీకు, దుఃఖ దినాలు పోవా ఇంకెందుకు ఎక్కడ అన్నట్టు ఇంకొకలాగా అర్థమవుద్ది. ఇక్కడంతా దుఃఖం, కొంచెం కొంచెం రిలీఫ్. పడుకుని భోజనం పెట్టమన్నట్టు కాసేపు మనకు ఉంటుంది, కాసేపు సెట్ అయిన తర్వాత మళ్ళీ ఇస్తాడు ట్రీట్మెంట్ డోస్, మళ్ళీ కొంచెం మళ్ళీ కొంచెం. ఎందుకు మరి? ఇరుకు ద్వారమున నువ్వు ఒక శ్రమను అనుభవిస్తే ఒక మెట్టెక్కుతావు. అదే శ్రమ వచ్చిన రోజునే ఆగిపోతే ఏడుస్తాడు నీ వల్ల. ఎందుకని? దేవుని యొక్క సన్నిధిలో చెడుతనం పెరిగిపోవడం వలన వాడి ఇష్టాన్ని కోరుకుంటున్నాడు, సుఖాన్ని కోరుకుంటున్నాడు, వాడు ఇంకా దేవునికి పనికి రాకుండా పోతున్నాడు వాడు. వాళ్ళు అదేనా చేశారు నోవాహు టైంలో? ఏమన్నా నా మాట అర్థమవుతుందా? నోవాహు టైంలో వాళ్ళు ఏం చేశారు? చెడుతనం పెరిగిపోయింది, హృదయంలో ఆలోచనలు తలంపులు వచ్చేసాయి. ఏంటి తలంపులు? 10 ఎకరాల భూమి ఉంది, పండించుకోవాలి, నాకు ఉద్యోగం ఉంది, ఉద్యోగం చేయాలి, ఏవేవో వాడు హృదయంలో బోల్డ్ అన్న ఆలోచనలు. మనకి ఎన్ని ఉంటాయండి అసలు? ఎన్ని ఆలోచనలు ఉంటాయి చెప్పండి? దీంతో చిన్న పెద్ద అని లేదు. చిన్నోడికి పెన్సిల్ రబ్బర్ అంటాడు చిన్నపిల్లోడు, ఆడికి నాకు ఇది కావాలి, ఏంటయ్యి స్కేల్ కావాలి, స్కెచ్లు కావాలి, డ్రాయింగ్ బుక్ కావాలని వాళ్ళు. కొంచెం పెద్దోడు అయిన తర్వాత డ్రెస్సులు కొనాలి, ఐస్ క్రీములు కావాలని వీళ్ళు. ఇంకో కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత ఇంకొకటి కాదు, ఇంకా అన్ని దరిద్రాలు ఇంకా ఆ ఏజ్లో ఉంటాయి. ఆ తర్వాత కొంచెం ఈ దెబ్బలు తిని కొద్ది పైకి వచ్చాక ఏదో బ్రతుకు తెరువు కోసం మరి కన్న వాళ్ళని పెంచాలి, అప్పుడేమో అదో బాధ. మొత్తానికి బాధ లేకుండా ఈ బాధను చెమటోడ్చి కష్టపడుతూ సన్నిధిని కాపాడుకుంటూ ఉండాలి. చూడండి ఎంత మనిషి నీతిగా బ్రతకడం అనేది ఎంత ఇరుకైపోతుందో. ఏదో కొద్ది వెళ్దామా అంటే ఆడేం చేస్తాడు? ఏమ్మా ఏం చేస్తాడమ్మా? మనం అలాగే వెళ్తున్నాం అనుకో, కొద్ది బూడిద మొక్కనికి రాస్తాడు. మనం ఏమన్నా కొద్దిగా ఎక్కువ బామో అనుకో, మొత్తం అంతా అయిపోద్ది. మన మీద నిందనేటువంటిది వేస్తాడు, అది మనం కడుక్కోవడానికి జీవితకాలం పడుతూ ఉంటుంది. నిందలు, అవమానాలు, కష్టాలు, మాటదేముంది, ఆవిడ ఇది కాదు, ఆవిడ అది, ఈడిది అని అనేయడం అనేది ఈజీయే. అది కడుక్కోవడం అనేది మాత్రం నువ్వు మనుషుల్ని నమ్మకో. మళ్ళీ చెప్తున్నాను, అబ్బాయి ఈవిడ ఇలాగంది, ఈవిడ దగ్గర నా నీతిని ఏదో నిరూపించేసుకోవాలి, ఈవిడ ఎలాగంది, ఆవిడ దగ్గర నేనేదో గొప్పవాడిని నిరూపించేసుకోవాలి. వద్దు, ఇదంతా దత్తి. దేవుడి దగ్గర నీతిగా ఉన్నావో లేదో చూసుకో అంతే. నువ్వు దేవుని దగ్గర యథార్థంగా ఉన్నావు లేదు చూసుకో. దేవుడి దగ్గర ఏమైపోయినా పర్లేదు, నీకు మనిషి దగ్గర మాత్రం నీతిగా ఉండాలని, ఆడేదో నన్ను మంచి అనుకోవాలని, నేను చేసే కార్యాలు ఆడికి కనపడకూడదని, వాడికి కనపడకుండా ఏ రకరకాలైన నాటకాలు ఆడతాం. దేవుడి దగ్గర దొరికేస్తున్నాం. మనిషి నీకు ఏం చేస్తాడు? ఎంత చేసినా ఇంకా ఆ గుణం ఉన్నవాడు నిన్ను ఎప్పుడోకప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. ఎంత చెప్పు మళ్ళీ అందులోకే నెగిటివ్లోకే వస్తాడు తప్ప, నెగిటివ్లోకి వస్తాడు కానీ పాజిటివ్లో మనిషి ఆలోచించడు. ఎందుకంటే భూమి మీద నరుని యొక్క చెడుతనంతో నిండిపోయాడు. ఆనాడు నోవాహు టైంలో ఎలా ఉన్నాడు, ఇప్పుడు అదే పరిస్థితి. ఎందుకంటే మనుష్య కుమారుని టైంలో ఏమి సంభవిస్తుందో, నోవాహు టైంలో ఏమి సంభవించిందో అదే మనుష్య కుమారుని టైంలో సంభవించును. ఆనాడు వాళ్ళు ఏం చేశారో ఈనాడు అదే చేస్తున్నారు. అందుకని క్యారెక్టర్ ఏం మారలేదు, సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాం. సరే, ఇప్పుడు ఏం చెప్తున్నాను? సన్నిధి అనేటువంటి మాట ఏంటి అర్థం? దేవుని యొక్క వాక్యానుసారమైన బ్రతుకు, దేవుడు చెప్పినట్టుగా ప్రవర్తించటం మాని ఈ భూమి మీద బ్రతకడం కోసం వాడు హృదయంలో ఆలోచించుకుని అలాగా అని సొంత ఆలోచనలు చేసుకుంటూ దేవునికి బాధను కలిగించి సంతాపము నొందే స్థితికి వచ్చాడు. ఇంకేం చేస్తున్నాడట? భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. బలత్కారము, భూలోకం అంటే ఏంటి? భూమి కాదు, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా బలత్కారముతో నిండిపోతున్నారట. అంటే బలత్కారం అంటే ఏంటి? మీకు నేను ఒకసారి చెప్పాను. బలత్కారం అనే మాటకి ఒకటి చేయాలనుకుంటున్నారు, అది చేయట్లేదు, ఆడు చెప్పిందే చేస్తున్నారు. పొద్దున్నే 4 గంటలు లెగిసి ఈసారి ప్రార్థన చేసుకోవాలరా అనుకుంటున్నాం అనమాట, ఇంకా పడుకోకముందే.
సరిగ్గా 6 అయితే కానీ మెలకు రావట్లేదు. పోయింది. మొత్తం అలాగే అయిపోయింది. తర్వాత అనుకుంటున్నాం ఏదో సామెత కూడా ఉంటుంది. వాళ్ళ అమ్మకి అనుకునేవారంటే అన్నదమ్ములు అందరూ కూడుకునే దిక్కుని పొద్దున్న తెల్లారేసరికి ఏదో చేయాలిరా అమ్మకి, ఏదో కట్టాలి ఏదో అనుకునేవారట, ఇల్లు కడదామని ఏదో. అందరూ కూడుకున్న వెంటనే మనం కట్టేద్దామని అనుకునేవారు. తెల్లారేసరికి ఆవిడ పని కాడు పోయేవాడట. మళ్ళీ రాత్రికి అనుకునేవారట, ఈసారి చేసేద్దామరా అని. మళ్ళీ తెల్లారికి ఆవిడమడి కాడు పోయేవాడట. సేమ్ ఇలాగ చర్చికి రావడం, అయ్యి బాబోయ్ అనుకోవడం, మళ్ళీ పోతాం. ఇక్కడ ప్రార్థన చేసేసుకోవడం, ఏడ్చేయడం, ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఎవడం. దేవుని సన్నిధి మాత్రం లేకుండా హృదయము చెడుతనంతో నిండిపోయి హృదయ ఆలోచనల ప్రకారంగానే మనిషి వెళ్ళిపోతున్నాడు. సన్నిధి దూరం అయిపోతుంది. దేవుని సన్నిధిని కాపాడుకోవట్లేదు. ఇప్పుడు సన్నిధి అంటే ఏంటి? లెంట గురించి చెప్పాను ఏంటి? ఇప్పుడు సన్నిధి అంటే ఏంటమ్మా? ఎక్కడుంటే నువ్వు అక్కడ దేవుని చిత్త ప్రకారంగా బ్రతకడమే అది సన్నిధి. అందుకని నేను ఈ సన్నిధిని ఇంటింటికి తీసుకెళ్లాలని ఇంటింటికి పెట్టా. ఈ మధ్యన మనల్ని చూసి నేర్చుకున్నారు, మరి వాళ్ళకి ముందే ఉందో తెలియదు, కానీ చాలా చోట్ల ఇంటింటికి కూడా పెట్టే కార్యక్రమాలు వచ్చాయి. నేను చాలా సంతోషించాను. ఒకప్పుడు కాలు కడుక్కుని రండి, లోపలికి అందరూ కూడా ఇలాగే రండి అన్న రోజుల నుంచి నెమ్మదిగా దేవుని సన్నిధి విస్తరిస్తుంది. ప్రతి ఇంటికి దేవుని సన్నిధి వెళ్తుంది. అందుకని ఎన్ని రోజులు చేయాలి ఇప్పుడు? లెంట్ డేస్ 365.5 లెంట్ డేస్ చేయాలి. ప్రతి ఇంటి దగ్గర ప్రార్థన జరగాలి. అందుకని ఈ సంవత్సరమైనా 40 రోజుల్లోనే పెట్టించేసుకోవాలి. 40 రోజులు ఎదగలేని వాళ్ళు అందరికీ 40 రోజులు ఇచ్చేయండి. ఎదగలేని వాళ్ళు ఇంకా ఆ రోజు పెట్టకపోతే అయ్య బాబా ఆ మహత్యం, ఆ గొప్ప ఎక్కడి నుంచో ఏదో మూల నుంచి వచ్చేద్దన్న ఆ భక్తి ఉన్న వాళ్ళకి 40 రోజులు ఇచ్చేయండి. మీరు త్యాగం చేసి ముందు నుంచి రండి, వెనక నుంచి వెళ్ళండి. సంవత్సరానికి కనీసం 1-2 రోజులైనా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించుకోవడం నేర్చుకోండి. దేవుని సన్నిధిని ఇంటికి తీసుకెళ్ళండి. దేవుని చిత్తాన్ని మీ కుటుంబంలో ఏది అవసరమో, నీ పిల్లలు ఎలాగున్నారు, నీ కుటుంబం ఎలాగుంది, నీ జీవితం ఎలాగుందని మొత్తం చెప్పండి సేవకుడికి. అమ్మా ఇదిగో ఈ గ్రంథంలో ఎలా రాయి ఉంది, ఇలాగుండాలి, నీ పిల్లలు ఎలాగుండాలి, నువ్వు ఇలాగుండాలి, నువ్వు ఇలాగుండాలి, ఇలాగుండాలని చెప్తే సరి చేసుకుని బుద్ధి చెప్పుకోవడానికి, దేవుని సన్నిధిని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ సంవత్సరమైన 40 రోజులు బలహీనంగా ఉన్న వాళ్ళే పెట్టుకోండి. అలాగంటే ఇప్పుడు పౌరుషం వచ్చి అటు ఇటు ఎవరు పెట్టుకుంటారు? ఎదిగిన వాళ్ళ కింద లెక్క. శ్రమదినం అనేది శ్రమకాలానికి సంబంధించిన విషయం అయితే ఆ శ్రమ నీ జీవితాంతం శ్రమల గుండా నువ్వు వెళ్తేనే. గుర్తుపెట్టుకో, శ్రమే నీకు ఒక మెట్టు, శ్రమే నీకు ఒక మెట్టు, శ్రమే నీకు ఒక మెట్టు. ఏ సమస్య ఏ రూపంలో వచ్చినా ఒక మెట్టు ఎక్కినట్టు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయావా, అసలు నువ్వు మెట్టే ఎక్కలేనట్టు. శ్రమ వద్దనుకుంటున్నావా? అందుకని దేవుని మందిరాల్లో నీ శ్రమ దూరం అయిపోవాలి కాదు, శ్రమ దూరం అవ్వకూడదు, శ్రమే నీతో ఉండాలి. పౌలు గారు అలాగే ప్రార్థన చేసి ముళ్ళు తీసే బాబోయ్ అంటే నా కృప నీకు చాలు అంటే, కృప నీకు చాలు అంటే ఏంటి? వస్తుంది శ్రమ, నా కృపతో నువ్వు లేచి నిలబడి నువ్వు ఆ శ్రమను దాటెళ్ళే కృప నేను నీకు ఇస్తాను అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ భూమి పుట్టుక గురించి కదా మనం నేర్చుకుంటున్నాం. ఈ భూమి నాశనమైందా లేదా అనేది చూద్దాం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను గనుక భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక. బలాత్కారం అంటే ఏం చెప్పాను? ఓడి చేయాలనుకుంటాం అదే చేస్తాం, మళ్ళీ ఓడి చేయాలనుకుంటాం దేవుని చిత్త ప్రకారంగా అది చేయకుండా ఇంకొకటి చేస్తాం. అలాగా మనం చేయాలనుకున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి, చేయాలనుకున్నది ఒకటి అంటే బలత్కరిస్తుంది అనమాట నిన్ను సాతాను. అంటే నీ ఇష్టానికి విరుద్ధంగా నువ్వు నడుచుకునేలా నిన్ను చేస్తుంది. ఒకరోజు నిన్నే దానికి ఇష్టమయ్యేటట్టుగా వ్యసనపరుడుగా నిన్ను మార్చేస్తుంది. అలాగట బలాత్కారముతో నిండి ఉన్నది గనుక. అంటే బలాత్కారంతో నిండి ఉన్నది అంటే ఏంటి? దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా వాడు పని చేస్తున్నాడు గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. సేమ్ రేపు లాస్ట్లో మనకి వచ్చే అగ్నిగుండమే. ఆనాడు నోవాహు టైంలో వచ్చిన జలప్రలయము అంతము, సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. భూమితో కూడానా అంటే భూమి కూడా నాశనం అయిపోయింది.
మొదటి పుట్టుకెప్పుడు? ఆదికాండం 1 అధ్యాయం 1 వచనములో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆ భూమి 6 అధ్యాయంకి వచ్చేసరికి దేవుని సన్నిధి వాళ్ళందరూ కూడా చెడుతనమున్న కారణంగా అంతము వచ్చి వారితో పాటు భూమిని కూడా నాశనము చేసెను. మరలా నోవాహుతో పాటు ఆ 8 మందితో మరలా నూతన సృష్టి ఈ లోకంలో వచ్చిందనమాట. ఇప్పుడు ఆ భూమి మీద మనం ఉన్నాం. మొదటి భూమి గతించిపోయింది. అది కూడా మీకు ఉంది పత్రికల్లో. మొదటి భూమి గతించిపోయాను, ఇదిగో క్రొత్తది. ఇప్పుడు ఇది కూడా ఏమైంది? ఈ భూమి కూడా రెండోసారి పుట్టింది. వచ్చిందా? మళ్ళీ వచ్చిందా? నోవాహు టైంలో కొత్త భూమి వచ్చింది. అది నాశనం అయిపోతే మరి ఉన్న భూమి ఏది? నాశనం అయిపోయింది. నాశనం అయిపోయిన భూమి మీద మళ్ళీ నోవాహు లాంటి కొత్త సృష్టిగా మనిషి మారాలని దేవుడు అనుకున్నాడు. కానీ నోవాహు దగ్గర నుంచి కూడా మరలా చెడుతనం అనేటువంటిది మనుషుల్లో వచ్చింది. అంటే భూమి మొదటి పుట్టిక, ఇది రెండవ పుట్టిక. మూడవ పుట్టికేది? ప్రకటన గ్రంథం 21 అధ్యాయం. అంతటా క్రొత్త ఆకాశమును ఇంకా దర్శనంలో చూస్తున్నాడు అనమాట యోహాను. ఎలా చూస్తున్నాడమ్మా? కొత్త ఆకాశమును చూస్తున్నాడట, క్రొత్త భూమిని చూస్తున్నాడట. పాతవన్నీ కూడా ఏమైపోయాయి? చదువమ్మా అందరూ. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇక లేవు. మరలా క్రొత్త భూమి క్రొత్త ఆకాశముని మరలా చూస్తున్నాడు. ఇది 3వ పుట్టినరోజు భూమికి. మొదటి పుట్టినరోజు ఆదియందు, రెండవ పుట్టినరోజు శాపమందు, 3వ పుట్టినరోజు మరలా మహిమయందు. కాబట్టి భూమికి కూడా 3 పుట్టుకలు. మనిషికి 3 పుట్టుకలు, భూమికి 3 పుట్టుకలు, యేసు ప్రభుకి 3 పుట్టుకలు. ఇది తండ్రి అయిన దేవుని యొక్క సృష్టి. మొదటిది పరలోకానికి సంబంధించినది, నిత్యత్వానికి సంబంధించింది, ఎప్పటికీ మరణము లేని స్థితి. రెండవది మరణముతో కూడుకున్నది. ఇది ఇంతలో కనపడే అంతలో మాయమైపోయే శాపగ్రస్తమైన భూమి. మూడవది మొదటిది మరలా మూడవదిగా వస్తుంది అనమాట. ఇది కూడా ఎప్పటికీ ఇంకా నాశనము కాలేని భూమిగా వస్తుంది. అందుకని ఆ భూమి ఎప్పుడు వస్తుందా, నేను ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుందట భూమి. ఆ రోజు, ఆ పుట్టినరోజు నాకు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తుందట భూమి. చూద్దాం, చూడండి ఎదురు చూస్తుందా లేదా. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఆ భూమి మీదకి ఎవరు రావాలని? దేవుని కుమారులు, అంటే మరణము లేని వాళ్ళు. దాని కొరకు ఆ భూమి వస్తే, వాళ్ళు దాని మీదకి వస్తే నాకున్న శాపము పోద్ది. ఇంతకుముందు పాత సినిమాల్లో ఎవరో ఒక యోగో భోగో మరి ఒకరిని శపిస్తే నీకు ఎవరన్నా వచ్చి ఈ కూజాలో ఉన్న నిన్ను తీస్తే అప్పుడు మరలా నీకు పాత జీవితం వస్తుంది అని ముందున్న గర్వాన్ని బట్టి, ముందున్నటువంటి బుద్ధిని బట్టి ఎవరో మొత్తానికి శపించి అందులో పెట్టాడు అనుకోండి. ఎవరో వచ్చి దాన్నో తన్నుదనగానే బయటకు వచ్చి, నాకు శాపము నుండి విముక్తి కలిగినది నీ వల్లే, భక్తుడా నీకేమి కావాలో కోరుకో. మరలా శక్తులు వచ్చేసాయి. ముందున్న శక్తి అందులో ఉన్నంతకాలం పోయింది. మళ్ళీ ఏమొచ్చింది? మరలా కొత్త శక్తి వచ్చేసింది. ఈసారి ఏదైనా వరాలు ఇచ్చేయగలడు. అలాగా మనము ఒకప్పుడు శక్తివంతులము, శాపగ్రస్తులమైన తర్వాత మనం లోకమైపోయాం. ఇప్పుడు మరలా ఆ నూతనమైనటువంటి భూమి మీద మరణము లేని స్థితి మనకి రావాలని మనిషి
కోరుకుంటున్నాడు. మనిషి ఎప్పుడైతే దాని మీదకి వచ్చాడో, మనిషి ఎప్పుడైతే మారాడో, మనిషి ఎప్పుడైతే దేవుని కుమారుడయ్యాడో, ఆటోమేటిక్గా భూమి ఏమవుతుంది? శాపము నుండి విడుదల పొందుతుంది అనమాట. కాబట్టి ఈ సృష్టి మిగుల మిగుల ఆశతో తేరి చూస్తుందట. ఎప్పుడు వస్తుందా రోజని చూస్తుందంట. ఎప్పుడు మడతట్టేద్దామా అని చూస్తుందంట. ఒకటి అది చూస్తుందంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు నోవాహు టైములో దేవుని సంతాపాన్ని కలిగి హృదయములో నొచ్చుకున్న రోజు ఏదైతే ఉందో మళ్ళీ రిపీట్ అవుతుంది ఈ భూమికి. ఎప్పుడు దీనిని వదిలించేసుకుందామా ఈ చెత్త అంతానే, ఎప్పుడు వదిలించేసుకుందామా ఈ మనిషిని. మనిషి ఆలోచన సరిగా లేదు, మనిషి జీవితం సరిగా లేదు. ఎక్కడ చూసినా దగ, మోసం, అన్యాయం. ఎవడైనా ఒక నీతిమంతుడు ఏమన్నా అక్కడెక్కడన్నా పుడితే ఆడిని బతకనిస్తలేదు. యేసుప్రభు పుట్టాడు నీతిమంతుడిగా, బతకనివ్వలేదు. ఎక్కడైనా ఒక నీతిమంతుడు పుడతంటే చంపేయడం తప్ప పొడిచి పొడిచి చంపేస్తున్నారు. కొంతమంది మాటలతో చంపేస్తున్నారు, కొంతమంది నిందలతో చంపేస్తున్నారు, కొంతమంది అవమానాలతో చంపేస్తున్నారు. మోసం చేసి ఒక ముద్ద తెచ్చుకుంటుంది తప్ప నీతిగా ఒక ముద్ద సంపాదించుకునే రోజులు లేకుండా పోయాయి ఈ రోజుల్లో. ఎంత నీతిమంతులమైనా ఎక్కడో చోట చిన్న అబద్ధం ఆడాల్సి వస్తుంది, ఎక్కడొక చోట ఏదో ఒక ఇబ్బందిని కలుగు చేసుకోవాల్సి వస్తుంది. మొత్తానికి నీ సన్నిధిని పాడు చేసుకుంటే కానీ ఓ ముద్ద తినలేకపోతున్నాం ఈరోజు. దేవుని కొరకు ఆకలి దప్పికలను కలిగి ఉండే రోజు లేదు. ఆకలి దప్పిక అనేటువంటి దానిని ఏమ్మా పక్కకు పెట్టేటువంటి స్థితి లేదు. ఏమ్మా నీతి నిమిత్తం ఆకలి దప్పికలు గలవారు ఏమ్మా ఏం చేయాలి? నీతి నిమిత్తం అన్నాన్ని పక్కకు గెంటే రోజులు లేవు. నీతి తప్పైనా ఒక ముద్ద తినాలనుకుంటున్నాం. అందుకని భూమి ఏమనుకుంటుందట? ఎదురు చూస్తుందట. వాళ్ళు మాత్రం ఎదురు చూడడం కాదు, భూమి మాత్రమే ఎదురు చూడడం కాదు. గుర్తుపెట్టుకో, నిన్ను అనుకుంటుంది నాకు మామూలుగా ఎదురు చూస్తుందంటే ఏమనుకుని ఉంటుందట? నీ వల్ల ఎవరికైనా నష్టం వచ్చిందనుకోండి, ఆడు ఎలా అనుకుంటాడు నిన్ను? నీ వల్ల ఎవరికైనా నష్టం వస్తే, ఆ నష్టం వచ్చి నీ వల్ల ఎవరైనా నష్టపోతే ఆ నష్టపోయినోడు మనసు ఎలా ఉంటుంది అంటారు? చెప్పండి. వీడి వల్లే అని నీకు ఎంత బాధ కలుగుతుంది? ఎప్పుడైనా ఆడు కాలుగేడు కింద పడిపోయాడు అనుకో, బరే జరిగింది వీడికి అనుకుంటాం కదా. అలాగా భూమి దేవుని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుందట. ఎప్పుడు పోద్ది శాపమని మిగులు ఆశతో ఏం చేస్తుంది? తేరి చూస్తుందంటే ఎప్పుడెత్తావో అని. ఆకాశము భూమి మిక్కటమైన వేండ్రముతో లయమైపోను, ఆ రోజు కోసం చూస్తుందట భూమి. పోనీ భూమే చూస్తుందా? మనిషి కూడా చూస్తున్నాడా? ఏమి లేదండి, సృష్టిలో ఉన్నవాడు ఎవడైనా అలాగే చూడాలండి. మళ్ళీ చెప్తున్నాను, సృష్టి యేసుప్రభు అయినా అదే చూడాలి, సృష్టి అయినా అదే చూడాలి, మనిషి అయినా అదే చూడాలి. అందుకని నీ రాజ్యం వచ్చుగాక అని నిన్ను ప్రార్థన చేయమన్నాడు. ఆడేమన్నాడు? మొత్తం రాజ్యం కూడా లేదు, వదిలేయండి. భూమి మిగుల ఆశతో ఎదురు చూస్తుందమ్మా, ఎప్పుడు వస్తుంది నాకు ఈ చెత్త అంతా ఏరేద్దామని. చెప్పండి అమ్మా, ఇప్పుడు అంతా మన చెత్తేనంటారా? ఏరేసి రోజు మనకు ఉందంటారా? లేకపోతే అందులో ఏమన్నా గట్టి గింజలు ఉన్నాయంటారా? చెప్పండి, ముగించేస్తున్నాను, నిద్రపోకండి. చెప్పండి. నేను ఒకటి ముగించుకొని వచ్చాను, రెండోది చెప్తున్నాను. మీరు ఒకదానికే నేను అప్పుడే ఒకటేమో నేను 4-5 మీటింగ్లకు వెళ్ళి వచ్చాను అన్నట్టు మీరు ముందే జారిపోతున్నారు. సరే చెప్పండి, ఈ మాట చెప్పండి అమ్మా, ముగించేస్తాను. ముగించేసేయండి, శాంతించండి. చెప్పండి అమ్మా. ఇప్పుడు భూమి ఎదురు చూస్తుందా లేదా? ఎదురు చూస్తుందంటే ఏం చేస్తుంది? వీడి వల్లేనా నేను ఎలాగయ్యాను అనుకుంటుందా? ఎప్పుడైతే చెప్పాడో టపేల్మని భూకంపం మొత్తం మింగేసిందంతే. నీ వల్లేరా ఇలాగవుతుంది. నీతిమంతుడు వస్తే సముద్రమైనా పరిగెడుతుంది. ఈ భూమి ఉన్నది నీతిమంతుడి కోసమే తయారు చేశాడు దేవుడు. నీ దరిద్రం వల్ల ఈవిడికి వచ్చింది దరిద్రం. అందుకనే మూర్ఖుల దగ్గర ఉండొద్దు అంటున్నాడు మనల్ని. ఎందుకు అనుకుంటున్నావు? ఆ దరిద్రం నీకు అంటుకుంటుందని. ఎవరన్నా ఒక సేవకుడు వచ్చట నీ దగ్గరికి వచ్చి, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అన్నాడంటే, ఉండరా బాబు, నీ దేవుని అంతిస్తావేమో లేదో చూసుకుంటలేదు. ఇప్పుడు
మీకు ఎప్పుడు గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే రోజులు అలాగ ఉన్నాయి కాబట్టి పదే పదే అది గుర్తు చేస్తున్నాను. రెండవ యాహానులో మొదటి యాహానమ్మా రెండో అధ్యాయంలో ఉంటుంది. మొదటి యాహాను రెండవ యాహాను రెండవ అధ్యాయమా 1వ వచనం 9వ వచనం. క్రీస్తు బోధ యందు, అంటే ఏది దేవుడు సన్నిధి చెప్పాడో, ఏది దేవుడు ఆజ్ఞాపించాడో ఆ బోధ తేక దానిని విడిచి ముందుకు వెళ్ళిపోతున్న ప్రతి ఒక్కడు దేవునినే అంగీకరింపనివాడు, ఆ బోధ యందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని. ఏ బోధ అందు? తండ్రిని కుమారుని ఎరిగి అనుసరించి నడిచేవాడు. నడవనవాడు ఎవరు? క్రీస్తు బోధ తేక దేవుడు చెప్పినట్టుగా నడవకున్నటువంటి వాడు ఎవడైనను. ఏ బోధన తేక? తండ్రిని కుమారుని ఎరగడమనే బోధ తేక నీ వద్దకు ఎవడైనా వస్తే ఇంట చేర్చుకోవద్దు అంటున్నాడు. మన అందరికీ విడిదిల్లే మన ఇల్లు. అసలు సేవకుడికే విడిది లేదంటే ఇప్పుడు అన్యాయస్తుడికి ఇంట్లో విడిది ఉండొచ్చా? బాగా తాగొచ్చాడు అనుకోండి మీ తాతయ్య, ఊరికే చెప్తున్నాను, తాతలకు సరిగా వినపడదు కాబట్టి చెప్తున్నాను. ఏమ్మా మీకు వినపడదు కాబట్టి తాతయ్య విషయంలో జాగ్రత్త పడతారని చెప్తున్నాను. ఏమ్మా నా సేఫ్గా చెప్పుకుంటున్నాను. తాతయ్య బాగా తాగొచ్చాడు. ఇప్పుడు మీ ఇంటికి తీసుకొచ్చి తాతయ్యకి భోజనం పెట్టి మనవరాలనో మనవన్నో ఆడిస్తున్నాడు అనుకో తాతయ్య చుట్టంటించుకొని, నాలోగు నువ్వు అవ్వద్దురా, నేనేదో ఇలా తగలడ్డాను, నువ్వు మాత్రం అలా తగలట్టుకో, కుదా అమ్మా చుట్టంటించుకురా అన్నావు అనుకో. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? సాతాను పంపించిన ఏజెంట్లలో వాళ్ళని లోబర్చుకుని వాళ్ళ ద్వారా వాడు బిజినెస్ చేస్తున్నాడు అనమాట, మనిషిని చంపడానికి. అర్థమవుతుందా? ఇప్పుడు తాతయ్య ఎక్కించావనుకో, వాడి పాపములతో నీ మనవడికి నీ మనవరాలకి వీడితో పాటు పాలు ఉంటుందా? ఉంటుందా ఉండదా? ఊరికి మనలో మనవాడు చెప్తున్నాను, ఇలాంటి బోధలు నచ్చవలండి. అప్పుడు ఈ తండ్రిని కుమారుని ఎరిగిని దేవుని చిత్త ప్రకారంగా నడిచేటువంటి వాడిని ఇప్పుడు వీడు మార్చి చెప్తాడు. ఇప్పుడు ఆ పాస్టర్ వచ్చి అప్పుడు ఏం చెప్తాడు? తాతయ్య చుట్టరంచిచ్చినా పర్వాలేదు, తాగినా పర్వాలేదు, అతను మీకు ఏమై ఉన్నాడు? తాతయ్య ఉన్న కారణంగా అని అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తా? తాతతో కట్టి కలిపావు. తాతయ్య పాపం అంతా మనవడి మీదకి, తాత పాపం అంతా కూతురు మీదకి, మొత్తానికి ఇది అంతా తెచ్చిపెట్టావు. ఇప్పుడు నువ్వు తాతను ప్రేమిస్తే తాతను సరి చేసుకుని, బాబు నువ్వు చుట్ట కానీ ఇది కానీ లేకుండా నా కొడుకుని కానీ నా కూతురుని కానీ లేకపోతే నా తోబుట్టుని కానీ నువ్వు ఎత్తుకోవాలంటే నువ్వేం చేయాలి? ముందు నీ స్థితిని మార్చుకో అని అతను రావాలనే ఆశ ఉంది. కానీ ఇలాగ వస్తే నీది మాకు అంటుకుంటుంది, అంటించుకునే పరిస్థితి మాకు లేదు కాబట్టి అక్కడ ఉండగానే దాన్ని కడిగి ఎవడో ఏదో తొక్కుకొచ్చాడు, మరి బయట నీళ్ళు ఎందుకు కడతావు నువ్వు? గంగాలం దాన్ని ఏంటంటారా వాటిని? బయటది వాటిని ఏదని ఎవరమ్మా సిమెంట్ ఉంటాయి, ఏంటయ్యి గోళాలు. ఆ గోళం దగ్గరికి ఎందుకు కాళ్ళు కడిగించేస్తావు? టపాటపమని పొరపాటున కడకుండా వచ్చేయడానికి చెమ్మితో నీళ్ళు వచ్చేస్తావు కదా, కాళ్ళు కడుక్కుని రారా, చంటి పిల్లని దీంట్లో అంటావు కదా. చంటి పిల్ల లేకపోతే కడిగి వచ్చేస్తావా? కాళ్ళు కడుక్కుని రా అంటావు. దేనికి? ఆ దరిద్రం అంతా ఇంట్లోకి తేకని. మరి ఈ దరిద్రము ఇది ఎవడో కడగలేడా, కనపట్లేదా, ఇది కడుక్కొద్దా? కడిగాక రమ్మను. ఎంత చుట్టాలైనా, నాన్నైనా, అమ్మైనా, ఎవడైనా కూడా కాళ్ళు కడుక్కున్నాక రా అంటావే. చంటి పిల్ల ఉంది, అది అటు కట్టుకుంటుంది, వాడికి ఆ జ్వరం వస్తుంది, వాడికి ఆ రొంప వస్తుంది, కాబట్టి జాగ్రత్త పెట్టరా అని చెప్తావే. మరి దేవుని విషయంలో, పరలోకం విషయంలో అజాగ్రత్త ఏంటి నీకు? అందుకని
అలా ఈ భూమట నీతిమంతుడి కొరకేమో ఏం చేస్తుంది? ఆనందపడుతుంది. చెడ్డ పని తెచ్చి నాకంటిచ్చావు కాబట్టి నీ సంగతి చెప్తానురా అంటుంది. నీ దరిద్రం నాకంటుకుందరా దరిద్రుడా అంటుందన్నమాట భూమి. మీకు అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఎవరి వల్ల వచ్చింది? భూమి ఏమన్నా చేసిందా? నువ్వు చేసావా? భూమి ఏమి చేసింది? అందుకనే ఆదాముతో చెప్పాడు, నీ నిమిత్తం అక్కడ మాట్లాడాడు, నీ నిమిత్తం ఈ భూమి శపించబడింది. ఏమన్నాడమ్మా? నీ నిమిత్తం అనే మాట చదవమ్మా. మూడో అధ్యాయం 15 వచనం, 16, 17, 18 అలా ఉంటుంది. గనుక నీ నిమిత్తము ఈ నేల శపించబడింది. ఇప్పుడు ఎవరికి వచ్చింది దరిద్రం? ఎవరి వల్ల వచ్చింది? భూమి ఏం చేసింది పాపం? చక్కగా మొలిపించి చక్కగా సంతోషంగా బ్రతుకుతున్న ఆ జీవితానికి తెచ్చి పెట్టావు ముప్పు. ఆ ముప్పు ఆనాడు ఆదాము వల్ల ఈనాడు ఈ భూమికి అంటుకుంది. ఈనాడు మన మూర్ఖ తరము వల్ల నీ పిల్లలకు అంటుకుంటుంది. నీ పిల్లల పిల్లల పిల్లలకి అంటించుకుంటూ పోతున్నారు అంతే. ఎందుకంటే అందరం దిక్కును బతుకుతున్నాం కదా మరి. అందుకని మూర్ఖ తరమునకు వేరే బతుకు. అపహాసకులు కూర్చుండి చోటను కూర్చోకు. చెడుతో స్నేహవాసం నీకేంటి? జ్ఞానులకి అజ్ఞానికులకి వాళ్ళిద్దరికి జత ఏంటి? ఇన్ని చెప్పుకుంటూ వస్తుంటే వాళ్ళతోనే జత వేస్తున్నాం మనం. వాళ్ళ దగ్గరే మీటింగ్ మనకి. అక్క ఏం చేస్తున్నావు? ఇలా అక్కలతో మాట్లాడుకుని, చెల్లెలతో మాట్లాడుకుని, తమ్ముళ్ళతో మాట్లాడుకుని తెచ్చి పెట్టుకుంటున్నావు ముప్పు. నీ వల్ల నువ్వు శపించబడుతున్నావు. ఏదో ఈ ఊరిలో కాస్త కోస్తో బాగుంటున్నావు అనుకున్నా నువ్వే ఏమవుతుందంటే ఈ దరిద్రాన్ని అంతటిని మరి నీకు 4 మాటలు చెప్పుకోవడం అలవాటైపోయి, ఎవడో కూడా ఉండాలి, ఎవడైతే ఏంట్లే అని 4 మాటలు ఇంట్లోకి చేరుతున్నావు. ఏమ్మా, నీతిమంతులని ఇంటికి ఆహ్వానించడం పోయింది. నేను మొన్న అన్నాను, అమ్మా నన్ను పిలండి మీ ఇంటికి, అడుక్కుంటున్నాను తెలుసా. నేను గృహదర్శనాలు చేయడానికి అడుక్కుంటున్నాను. నేను పోనీ ఏదైనా ఒక కానుక కోసమో నేను వస్తానమ్మా, పోనీ బాబోయ్ మా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చాడంటే ఈయనకి మళ్ళీ ఎంతో కొంత కానుక ఇవ్వాలి అంటే మన గృహదర్శనాలు అన్నీ చేసాం, ఎవరి దగ్గర తీసుకోలేదు కదా. ఏమన్నాను? మీ పిల్లల్ని కూర్చోబెట్టుకోండి, మీరు కూర్చోండి, టైంని ఏర్పాటు చేసుకోండి, నన్ను పిలండి, నేను వస్తాను. నువ్వెందుకు? మాకు ఎవరు కావాలి మరి? చుట్ట, బీడు, సిగరెట్టు, తంబాకు, కైని, గుట్క, మట్క, చెట్క, అడ్డమైన దరిద్రాలు ఉన్న వాళ్ళందరినీ కూడా మాయా అలా వెళ్ళిపోతున్నావే, రా కూర్చో మాయా, టీ దాగెళ్ళు అంటున్నావు. అలా పోయి ఏదో అంటారు చూడు, నేలకు పోయేదాన్ని నెత్తికి రాసుకోండి అంటారు. అలాగ మన దరిద్రాలన్నీ మనం రాసుకుంటున్నాం. అందుకని నేను ఏమంటున్నానంటే, ఈ ఎలక్షన్లో ఈ తక్కువ ఇంకా మనోడికి నెగ్గుతాడు లేదో టైట్గా ఉంది పొజిషన్ అన్నప్పుడు, ఇంతకుముందు ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్కి ఆడెక్కడో ఉండేవాడు. ఎక్కడో అది ఏదో ఊరు నాకు బాగా గుర్తు. ఆడికి కారు కట్టించి, అసలు మామూలుగా కారు ఎక్కి పొజిషన్ కాదు, ఏమీ కాదు. కారు అంటే ఆడ ఇప్పుడు కారు అంటేనే ఇంటికి వస్తుందంటే ఏదో కొంచెం అమ్మ కారు తక్కువ మందికి ఉంటుంది కాబట్టి, ఆ టైంలో అసలు కారులే లేవు. అలాంటి టైంలో ఒక కారు కట్టించాడికి ఎక్కడికో పంపించి అక్కడి నుంచి తీసుకొస్తుంటే ఆడి దిగి ఓటేస్తాకొస్తుంటే ఏమో ఎలా తీసుకొచ్చేవాడే మళ్ళీ వెనకాల అటే పోకడు ఇటే పోకడు మళ్ళీ అవతలోడు తీసుకుపోయి ఓటేయించేసుకుంటాడని. నిజంగానే ఆ టైంలో 3 ఓట్లు 4 ఓట్లతోనే గెలిచాడు అతను. అలాగా ఆడి మీద అంత విలువ వచ్చేసింది. అలాగ నీతిమంతుడి కొరకు నువ్వు ఎంత దూరం పోతావో పో, తెచ్చుకొచ్చి ఇంటికాడ పెట్టుకో. నీ కొడుకు అలా మారుతాడు, నీ కూతురు అలా మారుతుంది. అసలు ఆ నీతిమంతుడికి నో గేట్ ఏమ్మా, గేట్ని ఏమి ఓపెన్ చేస్తలేదు. నోబడీ కెన్ ఓపెన్ ద గేట్ టు రైటియస్ పర్సన్. దరిద్ర పర్సన్లకు మాత్రం ఎన్ని వేళలా మా తలుపులు తెరిచే ఉంటాయి. ఆల్వేస్ వెల్కమ్ అంటున్నారు. వాళ్ళకేమో డోర్ వేయాలమ్మా. అమ్మా, నీతిమంతుల కోసం మాత్రమే డోర్ తెరవాలి. గుర్తుపెట్టుకోవటం. మరి నీకెలా తెలుస్తుంది అంటే, ఇదిగో ఆయన వాక్యమును బట్టి నువ్వు సిద్ధం చేసుకోవాలి, వాక్యమును బట్టి నడిపించుకోవాలి. లేదంటే ఆ దరిద్రం అంతా మనకు వస్తుంది. ఎలాగొచ్చినట్టు? ఆదాముకు వచ్చిన దరిద్రం భూమికి వచ్చినట్టు. ఇప్పుడు అనుకుంటుంది ఇది ఈడు వల్లే కదా నేను ఎలాగయ్యాను అని ఎదురు చూస్తుందట. మిగుల అపేక్షతో తేరి చూస్తుందట, కనిపెట్టుతుందట ఎప్పుడెత్తాడు అవకాశం అని.
మిక్కటమైన వేండ్రముతో లైవ్. దీనికి ఉందంటమ్మా అగ్ని పరీక్ష. మనకేనా అగ్ని పరీక్ష? పేతురు పత్రిక ప్రకారంగా మనకేనా అగ్ని పరీక్ష? భూమికి కూడా ఉంది అప్పుడు. మిక్కటమైన వేండ్రముతో పంచభూతములు లయమైపోవును. మొత్తం నీ వల్ల ఇది కాలిపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా దారుణమైన మనుషులు ఉన్నారు. జాలి లేదు, కనికరం లేదు. ఎవడో ఏడుస్తున్నాడమ్మా, ఏదో ఏడుస్తుంటే వాణ్ణి చూసి మనం జనరల్గా ఏమనాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రవే ఏదో ఏదో ఒక శోధనలో పడ్డాడు, లేకపోతే అతనికి ఏదో బాధ కలిగింది. పాపం తన కుటుంబం తను దిక్కును కూర్చుని ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఆ పాపకి ఏదో బాగాలేదు, వాళ్ళు పాపం దుఃఖముఖులై ఏడుస్తున్నారు. ఏడిస్తే నువ్వు నేను ఏమవ్వాలి? ఏడవాలి. అంతేనా? మనిషి అయితే ఏడవాలి. మనమేం చేస్తాం? ఆడి గురించి జోకులు వేసుకుంటూ ఉంటాం. ఆడు ఏడుస్తుంటే మనకు నవ్వు ఏంటో మరి. వాడికి దెబ్బ తగిలితే మనకు నవ్వు, వాడికి ఏడుస్తుంటే మనకు నవ్వు. ఆడు ఏడలేదు అనుకుందాం, అన్ని డెప్ మీద కొట్టి ఎవడరా అంటే వీడికి నవ్వు. 10 మంది నవ్వుకుంటున్నారు. ఒకడి మీద జోకేసి ఆడిని ఏడిపించి 10 మంది నవ్వుకుంటున్నారు. ఈ రోజున అన్నీ అయ్యే. ఏ సినిమా చూడదే, ఎక్కడ చూడదే ప్రాంక్ వీడియోస్ అని వస్తాయి. మళ్ళీ అది మీకు చెప్తున్నాను. ఒకడిని ఏడిపించడం, వీళ్ళందరూ నవ్వుకోవడం. ఏడిపించి నవ్వుకోవడమే. మనిషిని ఏడిపించడం, మనిషిని మోసం చేయడం, మనిషిని దగా చేయడం, మనిషికి ఇబ్బంది కలిగించడం, ఆడ ఇబ్బందులు ఆడవడం, ఈడు నవ్వుకోవడం. అసలు మీరు ఎక్కడైనా గమనించండి, నువ్వు నీ బిడ్డ, నీ భార్య బాగుంటే చాలు, మిగతావాడు పక్కన ఏమైపోనే నీకు నవ్వే. నువ్వు కనీసం ఆ రోజు ఆ ఇంట్లో ఆడేదన్నా బాధలో ఉంటే ఇంట్లో మసాలా ఆపకు నువ్వు. ఎందుకంటే ఆడికే ఏడుపు, నీకు మాత్రం ఏడుపేంటి? మనుషులు ఎలాగైపోయారంటే స్వార్థం అయిపోయింది. మనిషికి క్రూరత్వం వచ్చేసింది, మూర్ఖత్వం వచ్చేసింది, దగాతనం వచ్చేసింది. ఆడేదో ఏడుస్తుంటుంటే ఆడి ఏడుపును కూడా ఎగతాళి చేసేటువంటి భయంకరమైన స్థితిలో సమాజం మారిపోయింది. ఇలాంటి వాళ్ళని, మనిషిని చూసి, ఇలాంటి చెడుతనాన్ని చూసి దేవుడు సంతాప దినాలు ఏర్పాటు చేస్తున్నాడంట. అందుకని మనిషిని ఏమన్నాడంటే, నీతిమంతుణ్ణి నీ రాజ్యం వచ్చుగాక, నీ రాజ్యం వచ్చుగాక, వచ్చేయాలి వీళ్ళందరినీ మడతట్టేయాలి. అంతే కదా. వచ్చేయాలంటున్నాడంటే అర్థం ఏంటి? నేను రెడీగా ఉన్నానని. మరి రెడీగా లేనివాడి సంగతి ఏంటి? అందుకని వచ్చే లోపల ఆడికి సువార్త ప్రకటిస్తున్నాడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించేయి, ఆడిని కూడా లాగేయి. ఆడేదో అన్నాడని కాదు, వాడికి బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో నువ్వు కూడా వెళ్ళిపో అని దేవుని వాక్యం చెప్తుంది. మనిషి చాలా క్రూరంగా ఉన్నాడు. బయట చాలా క్రూరంగా ఉన్నారు. అన్నదమ్ముల మధ్యనే అలాగుంది, బంధుత్వాల మధ్యనే అలాగుంది, రక్త సంబంధికుల మధ్యనే ఇలాగుంది. ఆడు బాగుంటే చాలు, ఇంకా ఎవడలా పోనా పర్లేదు. ఆఖరికి భార్య భర్త చూస్తే, నేను ఎంతసేపు చూడాలి, ఈసారి నువ్వు చూడు, నేను పడుకుంటాను అన్నమాట. అర్థమవుతుందా? మీకు ఎప్పుడో ఒకసారి చెప్పాను ఎగ్జాంపుల్. ఒకరోజు నేను నిద్రపోయాను అనమాట. అప్పటికి లేదు, ఇన్వర్టర్ అది లేదు. ఆ టైంలో ఈ కరెంటు పోయింది. బాబేమో లేచేసినట్టున్నాడు. నాకు మరి ఎందుకో మరి అలసిపోయానో ఏంటో మరి. నేను జనరల్గా ఇలాంటి జల్లు లేస్తాను. ఆ టైంలో ఈ లోపల తను ఏం చేస్తుందంటే ఇసునగారు ఇసురుతుంది. పాపం చేయి నొప్పి వచ్చేస్తుంది. నొప్పి వచ్చేది ఏం చేస్తుంది, లేపుదామంటే ఫోన్లే అనుకుంటుంది. ఇలాగ ఇసురుతుంటే మరి ఎప్పటి నుంచి ఇసురుతుందో నాకు తెలియదు. సడన్గా నాకు మెలుగు వచ్చింది. మెలుగు వచ్చాయి అని చెప్పి నువ్వు పడుకో అని చెప్పేసి నేను ఇసురుతాను. కరెంట్ వచ్చేసింది. ఫోన్లో ఇద్దరం పడుకుందాం అంటలేదు. నేను ఇసిరిన చూపు రాలేదు, నువ్వు ఇలా ఇసరగానే కరెంట్ వచ్చేసింది. అంటే నేను పడి బాధేదో నువ్వు పడాలి. అంటే అక్కడ ఏంటంటే మనుషులు మనం ఒక్కటే అని అనుకున్నప్పటికీ కూడా దేవుని సన్నిధి లేని కారణంగా, సర్లే నువ్వన్నా పడుకున్నావు, కాసేపు నువ్వన్నా పడుకున్నావు, పడుకో పర్లేదు, నేను కాసేస్తానులే. నువ్వు ఓపుకున్నంత వరకు ఒకడికి మేలు చేయాలని చూడడం పోయి, నేను చేశాను, నేను ఒకడే కన్నానా, నువ్వు కన్నావు, నేను
ఇద్దరిదేనే డ్యూటీ అని కాకుండా అవకాశం ఉన్న ప్రతిసారి వంతులేసుకోకుండా ఎవరికి కుదిరితే వాళ్ళు, ఎవరికి ఎక్కువగా ఇంకొకడికి హెల్ప్ చేయగలిగితే ఇంకొకడి కోసం నువ్వు నలిగిపోవడంలోనే సన్నిధి ఉంది. అది ఏ విషయమైనా సరే, ఒక అన్నం పెట్టడం విషయం దగ్గర కానీ, ఒక పని చేసిన విషయం దగ్గర కానీ, ఒకడికి సహాయం చేసే విషయం దగ్గర కానీ, ఒకడికి ఏ మేలు చేసినా అది అది నీతిమంతుడంటే. అలాంటి నీతిమంతుల కొరకు ఈ భూమి సముద్రమైన వెనక్క పరిగెడుతుంది, బండైనా నీళ్ళు ఇస్తుంది. అదే తేడా వస్తే ఏం చేస్తుంది? ఆజ్ఞ కోసం వెయిటింగ్ అంతే. ఇంకా మళ్ళీ దయాదాక్షిణ్యులు సునామీ రోడ్డు మీదకి పిలుస్తున్నాడట, మొత్తం వచ్చేస్తుంది. ప్రకృతి నిన్ను విడిచిపెట్టదు, గుర్తుపెట్టుకోండి. ప్రకృతి వైపరీత్యం అంటూ వచ్చిందంటే ఎవరినైనా ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చేస్తుంది అంతే. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ భూమికి ఎన్ని పుట్టుకలు? అసలైన పుట్టినరోజు కోసం ఏం చేస్తుంది? ఎదురు చూస్తుంది. నేను మళ్ళీ ఎప్పుడు పుడతానా? ఆ దైవ కుమారులు ఎప్పుడు నా మీద కాళ్ళు పెట్టే రోజు వస్తుందా? నూతన ఆకాశము నూతన భూమి ఎప్పుడు పుడతదా అని శాపములో ఉన్నటువంటి ఈ భూమి మిగుల ఆశతో ఎదురు చూస్తుందట, తేరి చూస్తుందట. తేరి చూడటం అంటే ఏంటి? చూడటం. ఇది తేరి చూడటం అంటే అలా చూడటం, సీరియల్ చూస్తాం కదా అలాగా. అంతలాగా నిశితమైన దృష్టితో ఈ భూమి ఎదురు చూస్తూ ఉందట. కాబట్టి ఈ భూమికి ఎన్ని పుట్టినరోజులు మరి? ఆది యందు భూమి ఆకాశములను సృజించిన పుట్టినరోజు. మరలా అది నాశనం అయిపోయింది నోవాహు టైంలో. మరలా మనకి ఈ భూమి వచ్చింది. ఈ భూమి నాశనం అయిపోతుంది, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అసలు కాలిపోయినట్టు మరలా కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చేసినట్టుగా యోహాను దర్శనములో చూస్తున్నాడు. అది ఇంకా రాలేదు, దాని కొరకు మిగుల ఆశతో భూమి ఎదురు చూస్తున్నట్టే మనం కూడా ఎదురు చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభువుకి 3 పుట్టినరోజులు. మొదటిది ఎప్పుడమ్మా? ఎప్పుడు? ఆది సంభూతుడు. రెండవది మానవ రూపములో మరియ గర్భమున పుట్టినటువంటి ఎవరు? శరీరధారి అయి వచ్చినటువంటి రెండవ పుట్టుక. మూడవ పుట్టుక పునరుత్థానం. మనిషికి జగత్తు పునాది వేయబడక మునుపే తండ్రి అయిన దేవుడు క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అది మొదటి పుట్టుక. మనిషి ఈ భూమి మీద తల్లి గర్భములో నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తి అందుకని తల్లి గర్భములో నువ్వు రూపింపక మునిపే నిన్ను అక్కడ ఎరుగుదును. ఎక్కడ ఎరుగుదును? ఇక్కడ రూపం లేకపోతే ఇక్కడ ఎలాగ ఎరుగుతాడు? నువ్వు అక్కడోడివే ఇక్కడికి వచ్చావు కాబట్టి నువ్వేడో నాకు తెలుసు అంటున్నాడు అనమాట అక్కడ. అంతేగాని ఈ భూమి మీదకి నువ్వు ఎలా వస్తున్నావు నాకు తెలుసు అది కాదు. అక్కడతో మనకి ఆ ముందున్న తెలియక అక్కడి నుంచి సరిపెట్టుకుంటున్నాం. కాదు కాదు, అక్కడున్నాడు, ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ పునరుత్థానుడై మూడవ పుట్టుక కొరకు ఎదురు చూస్తున్నాడు. భూమి ఎలా ఎదురు చూస్తుందో అలాగే మనిషి కూడా ఎదురు చూస్తున్నాడు. అలాగే భూమి 3 సార్లు పుట్టింది. కాబట్టి 3 × 3 = 9. ఒక్కొక్కటి సృష్టి, దేవుని సృష్టికి 2 సార్లు అంతం వచ్చింది, 3వసారికి ఎదురు చూస్తూ ఉంది. యేసు ప్రభువు మాత్రమే అన్నింటిలోనూ ప్రథమము, మొదటివాడయ్యాడు. అందుకని నేను మొదటివాడను, కడపటివాడను. లాస్ట్లో ఇంక ఎండింగ్ నేర్చేది నేనే, ఫినిషింగ్ టచ్ కూడా నాదే. ఇంక నా తర్వాత ఇంక నేను ఒకసారి కంక్లూడ్ చేసిన తర్వాత ఇంకా ఆ తర్వాత ఇంకేముండదు. ఇంకా సాతాన్ని బంధించేస్తాడు. ఇక అక్కడి నుంచి ఇంకా శాశ్వత కాలం బ్రతుకు. కాబట్టి అలాంటి పుట్టినరోజులోకి మనం రావాలి. అలా యేసు ప్రభు సాధించిన పుట్టుకలోకి మనం అందరం రావాలి. అటువంటి పుట్టుకలోకి, సమాధానం అనే పుట్టుకలోనికి సుమయను ఇప్పుడు వెళ్తున్నాను. నేను సమాధానముతో నేను మరలా నీ దగ్గరికి వస్తున్నాను, ఆ పుట్టుకలోకి వచ్చేస్తున్నానని. కాబట్టి ఆ పుట్టుక కోసమే బ్రతకండి, ఆ పుట్టుక కోసమే ఏదైనా చేయండి, ఆ పుట్టుక కోసమే మాట్లాడండి, ఆ పుట్టుక కోసమే నవ్వండి, ఆ పుట్టుక కోసమే ఏడవండి, ఆ పుట్టుక కోసమే బిడ్డలను పెంచండి, ఆ పుట్టుక కోసమే ఉద్యోగాలకు వెళ్ళండి, ఆ పుట్టుక కోసమే ఏదైనా చేయండి. ఆ పుట్టుకను మాత్రం సాధించుకోండి. దాని కొరకే. ఇంక ఏది వృధాగా చేసినా చెడుతనము నీలోకి వచ్చేస్తుంది, నీ ఆలోచన వేరైపోతుంది. నిన్ను కన్నందుకు సంతాపంతో ఆయన హృదయం నొచ్చుకునే రోజు వస్తుంది. నిన్ను కూడా ఆ నొచ్చుకోవడానికి కారణమైనందుకు నోవాహు టైంలో జలప్రలయం, ఈనాడైతే అగ్నిగుండం. కాబట్టి పుట్టినరోజు మనకి, ఆ పుట్టినరోజు కోసం ఇక్కడ ఎదరాలి. మనకి ఇక్కడ సంబరాలు ఎక్కువైపోతున్నాయి, ఆ పుట్టినరోజుకి వెళ్ళాం.
చేస్తా, ఇక్కడ చెయ్యి, ఏమని చేస్తావు, అది ఇలాగే చేస్తాను అన్నట్టుగా చెయ్యాలి. దానికోసం నువ్వు బ్రతికితే చెయ్యి. ఈ సంవత్సరం అంతా నేను అలా చేశాను రా, ఈ సంవత్సరం మళ్ళీ ఇచ్చాడు, ఇంకా సాధించాలి అని సంతోషంగా చెయ్యి. నిరీక్షణలో సాధించినట్టు చెయ్యి. అలాంటి ధన్యత దేవుడు మీ అందరికీ ఇవ్వాలని కోరుతున్నాను. మరి ఈ 3 పుట్టినరోజులు భూమికి, యేసు ప్రభువుకి, నీకు, అలా ఈ 3 పుట్టుకలు గుర్తుపెట్టుకోండి. చివరున్న పుట్టుక చాలా ప్రాముఖ్యమైనది. అట్టి పునరుత్థానాన్ని మన అందరము సాధించుకోవాలి. అట్టి ధన్యత నీకు, నాకు, మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. మీ బిడ్డలు ఎక్కడ పెరుగుతున్నారో, మీరు ఎక్కడ పెరుగుతున్నారో, ఎక్కడ ఉంటున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం చూస్తున్నారో, ఇవన్నీ దేవునికి విరుద్ధమైనది అయితే మీరు అలా మారిపోతే మీరు దేవునికి పనికిరారు. దేవుడు అలా మనలను కాచి కాపాడునుగాక. కాపాడడం అంటే అది అంతే తప్ప ఈ లోకంలో శ్రమల నుంచి నేను కాపాడడం కాదు. శ్రమ రావాలి, శ్రమను జయించాలి. దేవుడు అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలయ్యా. ఈ 3 పుట్టుకలు ప్రభువా, నీ కుమారుని యొక్క 3 పుట్టుకల కొరకు, ఈ భూమి 3 పుట్టుకల కొరకు, మనిషి 3 పుట్టుకల కొరకు తండ్రి 9 విషయాలను క్షుణ్ణంగా ప్రభువా నీవు నాయన మాకు అనుగ్రహించావు. ఇట్టి జ్ఞానం ముందు మేము అందరము తల వంచడానికి, మమ్మల్ని ప్రేమించి నాయన మాకు ఇవ్వడానికి నాయన మేము ఎంతో నాయన నిజంగా చెప్పాలంటే ఎంతో అదృష్టవంతులము, ఎంతో పుణ్యాత్ములము. ప్రభు నీ మహాజ్ఞానం మాకు అనుగ్రహించావు నాయన. పాపాత్ములమైన మేము పరిశుద్ధులుగా బ్రతకడానికి నీవు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు తండ్రి. ప్రభు అట్టి ధన్యతలో మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. నీ ఆశీర్వాదాలతో నింపుతున్నందుకు స్తోత్రాలు. నీ మేలుడితో నింపుతున్నందుకు స్తోత్రాలు. అట్టి ఆత్మీయ స్వస్థత మాకు, మా కుటుంబాలకి అనుగ్రహించి నడిపించమని యేసు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.